నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్పు చూపిస్తున్నారు. తన దృష్టికి సమస్యలు వచ్చినా, ఆయన హామీ ఇచ్చినా వెంటనే వాటిని నెరవేరుస్తున్నారు. ఇటీవలే తన ఊరికి రోడ్లు కావాలని పవన్ కళ్యాణ్ దృష్టికి మహిళా క్రికెటర్ తీసుకెళ్లడంతో వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. తమకు ల్యాప్టాప్లు కావాలని అడిగిన విద్యార్థులకు 10 రోజుల్లోనే సమస్యను పరిష్కరించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు లేవని పవన్ కళ్యాణ్ దృష్టికి కొందరు విద్యార్థులు తీసుకెళ్లారు. దీంతో సోమవారం 27 కంప్యూటర్లను బహుకరించారు. వీటికి సొంత నిధులను వెచ్చించడమే కాకుండా స్కూళ్లలో అవసరమైన ఫర్నిచర్ను సైతం ఆయన అందించారు. 10 రోజుల క్రితం ఈ హామీ ఇచ్చారు. తాజాగా మాట నిలబెట్టుకోవడంతో స్కూల్ విద్యార్థులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలాంటి మంచి పనులు చాలా అయితే చేశారు. సో ఆయన పాలన ఎలా అనిపిస్తుంది? దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా కామెంట్స్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.